ఆ విధంగా ఎలా గత జన్మలన్నీ తెలుసుకోగలుగుతాం ఆ విధంగా చేయటం వల్ల. అంటే మనం వెనక్కి 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 వెళ్ళిపోయి తల్లి గర్భంలో మనం ప్రవేశించిన సమయాన్ని గమనిస్తే, ఓహో, తల్లి గర్భంలో ప్రవేశించాము, అంతకుముందు ఎట్లా ఏమయ్యాము, చనిపోయాము. ఆ చనిపోయిన గత జన్మలో మనం చనిపోయిన స్టేటస్ ఏమిటి, ఆ విధంగా ఎలా అలా వెనక్కి 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 వెళ్ళిపోతే అన్ని జన్మలు గత జన్మలన్నీ మనకు తెలిసిపోతాయి. గత జన్మల పాస్ట్ లైఫ్స్ అన్నీ మనకు తెలియటం వలన ఏం జరుగుతుంది, ఈ అనుభవం వస్తే ఏం జరుగుతుంది. ఇది అనేక జన్మల నుంచి మనం ఇదే పనికి మాలిన పని చేస్తూనే ఉన్నాము. యు ఆర్ లివింగ్ నౌ, జస్ట్ ఇప్పుడు నా బతికి ఉన్నాం, ఇదే పనికి మాలిన పనిలో మనం ఉంటాం. సో మెనీ టైమ్స్ రిపీటెడ్గా ఆయరాం గయారాం, వస్తున్నాం పోతున్నాం, సేమ్ ప్యాటర్న్, అదే ఫార్మాట్. కానీ వివరాలు వేరుగా ఉంటాయి, కానీ అదే పని. ఒక నువ్వు ఒక స్త్రీని ప్రేమిస్తావు, అప్పుడు ఒక స్త్రీని ప్రేమించావు, ఇప్పుడు ఒక స్త్రీని ప్రేమించావు, అంతే. అప్పుడు డబ్బు సంపాదించావు, ఇప్పుడు డబ్బు సంపాదించావు. అది ఒక రకమైన డబ్బు. ఇప్పుడు అప్పుడు కాయిన్స్ సంపాదించి ఉండొచ్చు, ఇప్పుడు నోట్లు సంపాదించి ఉండొచ్చు, సేమ్ ప్యాటర్న్. అంతే. ఏం జరుగుతుంది, అన్ని జన్మలు నువ్వు చేసిందంతా ఏం చేసావు, రిపీటేషనే చేసావు. ఇలా అనేక జన్మల నుంచి నువ్వు చేస్తున్న వ్యవహారం అంతా చీచీచి ఏం పని చేస్తున్నా నేను అని తెలుస్తుంది. ఏమిటిదంతా మూర్ఖత్వం. చేసిన పనులు చేసుకుంటూ పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఏమి ఈ మధ్యలో ఈ ఇష్యూ, ఈ ఈ ఈ ఈ ఈ పనులు ఏమిటి అని, ఇదంతా విషవలయమే. ఏమిటిది, ఈ సుడిగుండంలో నేను చిక్కుకుపోయానే అని అనుకున్నప్పుడు మేలుకుంటావు. ఓహో, ఇదంతా ఏమి లేదు, ఇది ఒక స్వప్నము. దాని నుంచి బయటకు పడిపోతాం. అంచేత నేను ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇదంతా ఓన్లీ స్వప్నము, డ్రీము. దీని నుంచి బయటకు వచ్చేస్తావు, మేల్కొన్నావు. ఇప్పుడు రాత్రిపూట నిద్రలో ఉన్నావు, కళ వచ్చింది, ఆ కళ నుంచి మేల్కొన్నావు, బయటకు వచ్చేసి అక్కడ కళ లేదు. అలాగే రిపిటేషన్ లేదు. ఈ రిపిటేషన్ మళ్ళీ సేమ్ థింగ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో చెయ్యము. కోరికలన్నీ అయిపోతాయి. కోరిక కోరిక ఎక్కడి నుంచి వచ్చింది, గతం నుంచి వచ్చింది. కోరిక అంటే డిజైర్ అంటే పాస్ట్, గతం నుంచి వచ్చింది. గతం నుంచి వచ్చింది, అది భవిష్యత్తులోకి వెళ్తుంది. కోరిక అంటేనే భవిష్యత్తుకి వెళ్ళిపోతుంది. దేనివలన కోరుకున్నావు, గతంలో నువ్వు ఏదో చూసావు, దానికోసం మళ్ళా నాకు కావాలన్నా, అది ఇప్పుడు కాదు, ఇంకా నెక్స్ట్ నెక్స్ట్. ఎందుకంటే నీ గత అనుభవం మళ్ళీ నాకు రిపిటేషన్ కావాలి అని అడుగుతుంది. ఆ గత అనుభవం మళ్ళీ రిపిటేషన్ అగైన్ అండ్ అగైన్, అంతకు తప్ప ఇంకేం లేదు. అయితే అండ్ యూ కెనాట్ లీవ్ డిజైర్ అన్లెస్ యూ బికమ్ అవేర్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఫెనామినా. ఇదంతా ఈ డ్రామా అంతా మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ ఘోర, ఈ విషయం అంతా అవగాహన అయితే ఈ కోరికలు కూడా వదిలేస్తాం. ఎలా చేయగలుగుతామండి? ఎందుకంటే గతము అవరోధంగా ఉంది, ఒక పెద్ద బండరాయిలాగా ఉంది. ఆ బండరాయిని గుండెల మీద పెట్టారు. అదేం చేస్తుంది, నిన్ను భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. కానీ కోరికలు ఎక్కడ పుట్టాయి, గతంలో పుట్టాయి. ఎక్కడికి పోతున్నాయి, భవిష్యత్తులోకి పోతున్నాయి. నీకు తెలుసు గతమంతా కలయ, గతించిపోయింది. కానీ కోరికలు మాత్రం ఉపయోగం ఏముంది, అది సామర్థ్యం లేని కోరికలు అన్నీ పడిపోతాయి, వెళ్ళిపోతాయి.
ఫ్యూచర్ కూడా మాయమైపోయింది. ఇప్పుడు అంటే ఈ విషయం అవగాహన అయితే గతము కళ అని అంటే ఆ గతంలోనే కోరిక ఉంది, ఆ గతం నుంచి భవిష్యత్తులోకి వెళ్తుంది. గతమే కళ అంటే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది, ఆ భవిష్యత్తు కూడా మాయమైపోతుంది. ఆ గతము మాయమైపోయింది, భవిష్యత్తు మాయమైపోయింది. అప్పుడు నువ్వు పరిణామక్రమం చెందావు. ఇంత అద్భుతమైన ఇష్యూ ఉంది. అది అక్కడున్న విశేషం. అనేక జన్మల నుంచి వెళ్తున్నాము అనే పాయింట్ అది. మనం ఇంకొకసారి చెప్పుకుందాం. గత జన్మల విషయాలని మనం వెనక్కి వెళ్ళడం ఎంతవరకు వెళ్తాము అని అంటే, నిన్నటి ఎపిసోడ్ మళ్ళీ రిపీట్గా చూసి దీన్ని కంటిన్యూ వినండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. గత జన్మలు ఉన్నాయి, మళ్ళీ పునర్జన్మ ఉంది. అయితే నిజంగా పునర్జన్మ అనేది అది ఒక నియమము లేదా ఒక సిద్ధాంతం కాదు, అది మానసిక అనుభవం. నువ్వు గుర్తుపెట్టుకుంటే ఎక్కడి దాకా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకోవాలి. తల్లి గర్భంలో నువ్వు ప్రవేశించిన క్షణము, అప్పుడు ఆ క్షణం గుర్తుపెట్టుకుంటే దానికి బిఫోర్ ఏమిటి, దానికి ముందు ఏమిటి, దానికి ముందు ఏమిటి అని వెనక్కి వెళ్తే ఆ గత జన్మలో నువ్వు ఎలా చనిపోయావు, ఈ యొక్క ప్యాటర్న్ మనకు అర్థమైపోతే మనం ఏం చేస్తాము, ఈ పాయింట్ మనం టచ్ చేసినప్పుడు ఈ మెదడు వలన ఈ పద్ధతి నీ చేతుల్లోకి వచ్చేసింది. ఆ పద్ధతిని వినియోగించి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, అన్ని గత జన్మలన్నీ చూసేస్తావు. గత జన్మలన్నీ చూడటం వలన ఏమైంది అంటే, ఈ ఎక్స్పీరియన్స్ వలన రిజల్ట్ ఏమొస్తుంది అంటే, ఓహో అనేక జన్మల నుంచి ఈ యొక్క పనుడే చేస్తున్నాను. జీవితం అనేక జన్మల నుంచి, అది కొత్తది ఏం చేయడం లేదు. ఇప్పుడు ఇలా జీవిస్తున్నాను, అప్పుడు అలాగే, అంతే. రిపిటేషన్ ప్యాటర్న్ అదే మోడల్, ఏం మార్పు ఏం అవ్వలేదు. కానీ డీటెయిల్స్ మారిపోయినాయి. అప్పుడు ఆమెను ప్రేమించాను, ఇప్పుడు ఈమెను ప్రేమించాను. అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు డబ్బు సంపాదించాను, అప్పుడు బంగారు నాణ్యాలు సంపాదించి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం అప్పుడు కాయిన్స్ వేరు, ఇప్పుడు కాయిన్స్ వేరు. కానీ సేమ్ ప్యాటర్నే, రిపిటేషనే. ఇది అనేక జన్మల నుంచి కొనసాగుతున్నాను, ఇదంతా నాన్ సెన్సు. అవన్నీ తెలిసిపోవటం వలన ఏం జరిగింది, ఇదంతా ఒక కళ, స్వప్నము. నువ్వు మేల్కొన్నావు, ఆ మేల్కొని నుంచి నువ్వు బయటకు పడిపోయావు. ఇంకా రిపిటేషన్ చేయవు. భవిష్యత్తులోకి ఈ పాత పద్ధతులను మళ్ళీ తీసుకెళ్ళను. ఎలా తీసుకెళ్ళవు, కోరికలు నిలిచిపోతే. కోరికలు ఎందుకని నిలిచిపోవాలి అంటే, ఈ కోరికలు ఏమవుతాయి, గతం నుంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ రిపిటేషనే అవుతుంది. ఆ గత అనుభవమే మళ్ళీ కొనసాగింపు అవుతుంది. ఇదంతా పనికిమాలిన విషయము, దీనివల్ల ఉపయోగం లేదు. మరి నేను ఎలా వదిలిపెట్టాలి అంటే, ఆ గతమే నాకు పెద్ద అవరోధం అయిపోయింది. మరి ఆ గతం ఒక పెద్ద బండరాయి అయిపోయింది, నా నెత్తిన ఉంది. అది నన్ను భవిష్యత్తులోకి తోసేస్తుంది అని అన్నప్పుడు, సో ఆ గతం నుంచి వచ్చిన కోరికలే కదా, దీన్ని ఏం చేయాలి నేను అన్నప్పుడు, ఇదంతా ఒక స్వప్నము అని ఎప్పుడైతే తెలుసుకున్నావు, అన్నీ మాయమైపోతాయి. గతం మాయమైపోయిందంటే ఆ కళ మాయమైపోయింది, ఆ కోరికలు మాయమైపోయింది, ఆ భవిష్యత్తు లేదు. అప్పుడు నువ్వు పరిణామక్రమం చెందావు. ఇంకొక సూత్రంలో వెళ్దాం, ఇంకొక అద్భుతమైన సూత్రం. ఈ సూత్రం ఏం చెప్తున్నారంటే, ఒక పుష్పాన్ని చూసి, ఒక గులాబీ పువ్వుని చూసి, లేదా ఏదైనా ఒక వస్తువుని చూసి ఫీల్ అవ్వాలి. మిగతావన్నీ ఏ వస్తువులు ఉండకూడదు, అది ఒకటే అనేది. అప్పుడు మొత్తం నువ్వు ఆ మాయమైపోవడమే కాకుండా ఫీలింగ్ కూడా మాయమైపోతే, అప్పుడు నీకు అవగాహనకు వచ్చేస్తాం.
నీ స్వస్వరూపానికితో అవగాహన అయిపోతావు. ఎనీ ఆబ్జెక్ట్, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒక రోజ్ ఫ్లవర్ ఓషగా చెప్తున్నారు. ఎనీథింగ్ విల్ బి డూ, కానీ ఉదాహరణకి ఏదైనా ఓకే, కానీ ఒక రోజ్ ఫ్లవర్ తీసుకో, అది ఫీల్ ఇట్, పూర్తిగా దాన్ని ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఫీల్ అవ్వాలి. ఊరికి చూడటం వల్ల ఉపయోగం లేదు, ఫీల్ అవ్వాలి. నువ్వు చూస్తావు, రోజ్ ఫ్లవర్ని చూస్తావు, కానీ నీ హార్ట్ దాంతో మమేకం అవ్వలేదు, అంటే ఫీల్ అవ్వలేదు. ఒకవేళ మమేకమైతే ఏం జరుగుతుంది? ఏడుస్తావు, అరుస్తావు, లేకపోతే పక్కపక్క నవ్వుతావు, డ్యాన్స్ చేస్తావు. కానీ ఫీల్ అవ్వలేదు, ఊరికే చూసి వదిలేస్తావు అంతే. చూడటం, ఆ చూపు పూర్తి అవ్వలేదు, కంప్లీట్గా చూడలేదు. నీ గతం తాలూకా జ్ఞాపకాలన్నీ అక్కడ అవరోధంగా ఉన్నాయి. అప్పుడు ఈ రోజు ఉందే, ఈ రోజు అంటే ఈ రోజు ఫ్లవర్ ఉంది కదా అని అనుకుంటావు, మళ్ళీ గతం తాలూకు వెళ్ళిపోతాం, దాన్ని పూర్తిగా చూడు. అందుకు నిన్న చూసిందేలే అని అంటావు. గులాబీ నాకు తెలుసు, అది నిన్న చూసిందే అని అంటావు. ప్రతిదీ అంతే. నీ ముందు ఉన్నదాన్ని, నీ వాస్తవంలో, నీ ప్రజెంట్లో ఉన్నదాన్ని నువ్వు చూడు. నువ్వు అలా ముందుకెళ్ళిపోతావు. ఆ గత తాలూకా అనుభవాన్ని మళ్ళీ రోజ్ ఫ్లవర్ గతంలో నేను ఇలా చూశాను, అలా చూశాను, అవన్నీ తెచ్చుకుంటావు. అందుచేత దాన్ని పూర్తిగా నువ్వు చూడవు. కానీ అది అలా గతం తాలూకా ఆలోచన లేకుండా జీరోలో ఉండి ఆ రోజ్ ఫ్లవర్ చూస్తే, ఫీల్ అయితే ఏం జరుగుతుంది? వాసన చూస్తావు, తాకుతావు. అప్పుడు ఆ తాకటం వలన, వాసన చూడటం వలన పూర్తిగా భౌతికమైన అనుభవం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకో. అప్పుడు మొత్తం ఆ రోజు కళ్ళు మూసుకొని ఆ యొక్క గులాబీ పువ్వుని చూడు, ఫీల్కా. అయితే దాని మీదే కన్ను పెట్టి చూడు. ఆ కన్ను పెట్టి చూడటం అంటే ఆ యొక్క రోజ్ ఫ్లవర్ని కన్ను తాకుతూ ఉంది, అట్లా ఫీల్ అవ్వు, వాసన చూడు. నీ హృదయం మీద పెట్టుకో, మౌనంగా ఉండు, జీరో అయిపో. ఆ ఫీలింగు, ఆ రోజ్ ఫ్లవర్ ఫీలింగు, ఆ గులాబీ పువ్వు యొక్క ఫీలింగు లోపలికి తీసుకెళ్ళు. అన్నీ మర్చిపో, ఆ మొత్తం ప్రపంచాన్ని మర్చిపో. ఆ యొక్క ఆబ్జెక్ట్ లేదా ఆ వస్తువు, నీ ముందు ఉన్న ఆ వస్తువుని ఫీల్ అవ్వు. మిగతావన్నీ ఏం లేవు, ఏ వస్తువులు లేవు. కానీ నీ మనసు ఇంకా ఆలోచిస్తుంది వేరే విషయాల్ని. వేరే విషయాల్ని కనుక ఇంకా మనసు అటు ఇటు ఆలోచించిందంటే నీవు ఆ ఫీలింగ్లోకి లోపలికి వెళ్ళలేదు. యూ విల్ నాట్ పెనిట్రేట్ డీప్లీ, లోపలికి చొచ్చుకుపోలేదు. అప్పుడేమండి, ముందు వేరే గులాబీ పూలు ఉన్న వాటన్నిటినీ మర్చిపో. వేరే అందరూ ఏ వ్యక్తులు లోపలికి రావడానికి వీల్లేదు, వేరే గులాబీ పువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, అన్నిటిని మర్చిపో. ఫీల్ దిస్ రోజ్, రిమైన్ దేర్, జస్ట్ లెట్ దిస్ రోజ్, ఫీల్ ఇట్. దాన్ని లోపలికి పోనివ్వు, దాన్ని ఫీల్ అవ్వు. ఆ గులాబీ పువ్వుని ఫీల్ అవుతూ ఉండు. మిగతా అవన్నీ విషయాలు మర్చిపోండి. అది నీ చేతిలో ఉన్న ఆ గులాబీ పువ్వే మొత్తం అంతా నిన్ను కవర్ చేయాలి. ఆ గులాబీ పువ్వులని నువ్వు మునిగిపోవాలి. అయితే ఇది అంత సెన్సిటివ్గా లేవు మనం, అంచేత ఇది కష్టం అనిపిస్తుంది. అయితే స్త్రీలకి ఇది కష్టమేం కాదు. లేడీస్ ఈ యొక్క ప్రయోగం చేస్తే వాళ్ళకి ఏం కష్టమే ఉండదు, చాలా ఈజీగా ఫీల్ అవుతారు వాళ్ళు.
ఆ పురుషులకి ఈ యొక్క ప్రయోగము కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలా అంటే ఆ యొక్క సున్నితత్వము, ఒక కవి యొక్క హృదయము, ఒక ఆర్టిస్ట్ యొక్క హృదయము, ఒక సంగీతజ్ఞుల హృదయం ఉంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ తెలుస్తాయి. ఆ సంగీతంలో ఉన్న ఆ ఫీలింగు అది తెలుస్తుంది. ఆ కవి యొక్క కవి హృదయం యొక్క ఫీలింగ్ తెలుస్తుంది. ఆ పెయింటరు ఆ షేడ్స్ యొక్క ప్రతిదాన్ని ఫీల్ అవ్వడం అనేది తెలుస్తుంది. అలాంటి హృదయం ఉంటే, లేదా స్త్రీలకు సహజంగా తెలుస్తుంది. దే కెన్ ఫీల్ థింగ్స్. కానీ ట్రై చేయి. అదే చిన్నపిల్లలు చాలా ఈజీగా చేసేస్తారు. ఒకసారి ఏమైందంటే, ఈ యొక్క మెథడ్ చిన్నపిల్లలు బాగా చేస్తారనేసరికి ఉషా గారు ఒక ప్రయోగం చేశారు. ఆ ఉషా గారి స్నేహితుడు యొక్క కొడుకు మీద, చిన్న అబ్బాయి మీద చేశారు ప్రయోగం. అతనికి ఆ పిల్లవాడు చాలా సులువుగా చేశాడు. ఒక రోజు ఫ్లవర్ ఇచ్చాను, చెప్పాను, అతను చెప్పినట్టు చేశాడు. అతను చాలా బాగా, ఒక పిల్లవాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అప్పుడు అడిగాను, ఏ విధంగా ఫీల్ అవుతున్నావు, ఏ విధంగా ఉందని అని. నేను ఆ యొక్క గులాబీ పువ్వునే అయిపోయాను అన్నాడు. అది ఆ పిల్లవాడి ఫీలింగ్. చిల్డ్రన్ చాలా ఈజీగా, చిన్నపిల్లలు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే మనం బట్ వీ నెవర్ ట్రైన్ దెమ్. వారికి ట్రైన్ చేయక్కర్లేదు, చెప్పినట్టు చేసేస్తారు. మనం వాళ్ళకి ఏ ట్రైనింగ్ మనం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఈజీగా బెస్ట్ మెడిటేటర్స్ అయిపోతారు పిల్లలు. మిగతావన్నీ పక్కన మర్చిపో, అన్ని వస్తువులు మర్చిపో, కేవలం ఈ పట్టుకున్న ఒక వస్తువునే చూడు. అలా చూడటం వలన ప్రేమ పుడుతుంది. ప్రేమ కూడా అంతే. ఎవరినైనా ప్రేమించామంటే మొత్తం మిగతా ప్రపంచమంతా మర్చిపోతాం, ఆ ప్రేయసి మాత్రమే కనపడుతుంది. అలా కాకుండా మిగతా ప్రపంచం కూడా గుర్తుందంటే నువ్వు ప్రేమలో లేవు. మిగతా ప్రపంచం అంతా నువ్వు మర్చిపోయావంటే ఆ ప్రేయసి, కేవలం ఆ ప్రేయసి లేదా ఆ ప్రియుడు మాత్రమే ఉంటారు. అంచేత నేనేం చెప్తున్నాను, ప్రేమే ధ్యానం అని చెప్తున్నాను. ధ్యానం అంటే ఏంటి, మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఆ దాంట్లోనే మునిగిపోతాము. ప్రేమ అంటే ఏంటి, మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఆ ప్రేమలోనే మునిగిపోతాము. అందుకని లవ్ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ అన్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రేమ టెక్నిక్గా కూడా వాడచ్చు. అన్ని విషయాలను మర్చిపోయి ఒక 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 గులాబీ పూని లేదా ఒక వస్తువుని చూస్తూ మిగతా వస్తువులన్నీ మర్చిపోయి మిగతా ప్రపంచాన్నంతా మర్చిపోతే యు ఆర్ ఇన్ మెడిటేషన్. ఒకరోజు ఏమైందంటే, కొన్ని రోజుల క్రితం ఒక ఫ్రెండ్ దగ్గరికి అతను భార్యతో వచ్చాడు. ఉష గారు తన అనుభవం చెప్తున్నారు. అప్పుడు అతని భార్య, ఆ ఫ్రెండ్ యొక్క భార్య కంప్లైంట్ చేసింది. ఏంటి సంగతి అని. అయితే ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడు, నేను మెడిటేషన్ చేస్తున్నాను సంవత్సరం నుంచి, నేను ఆ డీప్గా వెళ్ళిపోయాను. నేను మెడిటేషన్ చేసినప్పుడు ఆ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు సడన్గా అరుస్తున్నాను, రజనీష్ 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 అని. అది నాకు ఉపయోగంగా ఉంది, కానీ అదొక వింత అనుభవం. అది చాలా వింతగా అనిపించింది. ఆఖరికి ఆ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఏడుస్తూ ఆఖరికి నా భార్యతో కలిసి ఉన్నా కానీ నేను ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు రజనీష్ రజనీష్ అని అరుస్తున్నాను, ఏడుస్తున్నాను. నా భార్య చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎవరితో నువ్వు చేస్తున్నావు ప్రేమ, ఎవరితో నువ్వు ఉంటున్నావు, నువ్వు నాతోనా, లేకపోతే మెడిటేషన్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, మధ్యలో ఈ రజనీష్ ఎందుకు తీసుకొస్తున్నావు అని అడిగాను. ఇది చాలా కష్టంగా ఉంది.
నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఇఫ్ ఐ డూ నాట్ క్రై, నేను ఏడవకపోతే, రజనీష్ అరవకపోతే నేను ఆ పీక్ స్టేజ్కి నేను వెళ్ళలేకపోతున్నాను. నేను అలా అరిస్తే నా భార్య డిస్టర్బ్ అవుతుంది, ఆమె ఏడవడం మొదలెట్టింది, ఆమె ఏడుస్తుంది, ఇది పెద్ద సీన్ క్రియేట్ అయింది, నేనేం చేయమంటారు? అంచేత నా భార్యతోనూ వచ్చాను నేను అని చెప్పాడు. ఆ భార్య కంప్లైంట్ చేయడం కరెక్టే, ఎందుకంటే వారిద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండకూడదు. అంచేత ఒక భార్యాభర్తలు ఉన్నారంటే వారిద్దరికి ప్రైవసీ ఉండాలి, పూర్తిగా ప్రైవసీ ఉండాలి. అప్పుడే దానికి అర్థవంతంగా ఉంటుంది. మిగతావన్నీ విషయాలు మర్చిపోవాలి, ఇంక వేరే ఏమి ఉండకూడదు, వేరే ఏ ఆలోచన ఉండకూడదు, వేరే ఏ వ్యక్తి ఉండకూడదు. అది అక్కడున్న విషయం. ధ్యానాత్మకంగా ఉండాలి, ధ్యాసాత్మకంగా ఉండాలి, మెడిటేటివ్గా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంటే వారి ప్రైవసీలో వేరే ఎవరు ఉండకూడదు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పట్టుకొని మిగతా ప్రపంచాన్ని అంతా నువ్వు మర్చిపోతే డీప్ లవ్లోకి వెళ్ళిపోతావు. ఒక రోజ్ ఫ్లవర్ కావచ్చు, లేకపోతే ఒక రాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. కండిషన్ ఏంటంటే ఫీల్ అవ్వాలి ఆ యొక్క సమక్షంలో, ఆ వస్తువు యొక్క సమక్షంలో. మిగతా అవన్నీ మర్చిపోవాలి. నీ కాన్షియస్లో కేవలం ఈ ఉనికి సర్వస్వంలో ఆ వస్తువు తప్ప ఇంక వేరేది ఏమీ లేదు అన్నట్టు నువ్వు ట్రై చేస్తే సహజంగా ఆ వస్తువు పట్ల నీకు అమితమైన ఇష్టం ఏర్పడుతుంది. అది అక్కడున్న విషయం. అయితే ఒక స్టోను లేదా ఒక 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 రాయి, బండరాయి, లేదా ఏదో ఒక గుళకరాయి ఏదో ఒకటి పట్టుకుంటే ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు పుట్ ఏ స్టోన్, ఏ రాక్ బిఫోర్ యూ అండ్ ఫర్గెట్ ద హోల్ వరల్డ్. ఎలా సాధ్యం అవుతుంది? కష్టం. కానీ ఆ కష్టమైన విషయాన్ని జెన్ మాస్టర్స్ చేశారు. అంచేత వారు మెడిటేషన్లో రాక్ గార్డెన్ అనే దాన్ని మెడిటేషన్ పార్క్ కింద, మెడిటేషన్ కోసం గార్డెన్ నిర్మించారు. అక్కడ పువ్వులు ఉండవు, చెట్లు ఉండవు, ఏముండవు, ఆ ఇసుక, ఆ రాళ్ళు ఉంటాయి అంతే. వాళ్ళు ఏం చేస్తారు? మెడిటేషన్ రాక్ ఇంకా చూస్తారు అంతే. డీప్ లవ్ రిలేషన్షిప్ విత్ ద రాక్, ఆ రాయి మీద అలాగా వేరే ప్రపంచానంతా మర్చిపోయి దాన్ని చుట్టూ ప్రేమలో పడిపోతారు. అక్కడ ఎవరు అవరోధం కారు. అంటే మెన్ ఆర్ లైక్ రాక్స్, కొంతమంది రాళ్ళులాగా ఉంటారు. అప్పుడు ఆ రాయిని నువ్వు ప్రేమించావనుకోండి, ఆ మనిషిని కూడా నువ్వు ప్రేమిస్తావు, ప్రాబ్లం ఉండదు. రాత్రి లాంటి మనిషిని కూడా ప్రేమిస్తావు. మనుషులు కొంతమంది రాళ్ళులాగానే ఉంటారు, రాయి కన్నా కఠినంగా కూడా ఉంటారు. వారిలో ఇప్పుడు చొచ్చుకుపోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. ఆ విధంగా అలాంటి వారిని కూడా నువ్వు ప్రేమించగలిగేటువంటి స్థాయికి చేరుకుంటావు. అయితే ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకో, నీకు ఇష్టమైన ఆబ్జెక్టు, సహజంగా ఇష్టమైన ఆబ్జెక్టు, పెద్ద ఏదో ఒకటి నువ్వు ప్రయోగం చెయ్యి. మొత్తం మీద ప్రపంచానంతా మర్చిపో, కేవలం ఈ వర్తమానంలోనే ఉండు, ఈ వర్తమానాన్ని ఆస్వాదించు, ఫీల్గా లోపలికి 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 వెళ్ళిపో, నీ లోపలికి చొచ్చుకుపో. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వస్తువుని కూడా తీసి పక్కన పెట్టేయి, ఇంకా వస్తువుతో పని లేదు. ఈ యొక్క టెక్నిక్లో డిఫికల్ట్ పార్ట్ ఇదే, ఆ వస్తువుని కూడా పక్కన పెట్టేయడం. మిగతా మొత్తం మీద అన్ని వస్తువులు వదిలిపెట్టి ఈ వస్తువునే పట్టుకున్నావు, చివరికి ఆ వస్తువుని కూడా వదిలిపెట్టేయాలి. కానీ ఇక్కడ చివరికి మామూలుగా అయితే ఏమైంది? అది కష్టంగా ఉంటుంది. అన్ని వస్తువులు పోయినాయి, ఇది ఒకటే మిగిలింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని కూడా పక్కన పెట్టాయి. పక్కన పెట్టి ఏం జరుగుతుందో ఫీల్ అవ్వు.
అప్పుడు ఆ వస్తువు కూడా మాయమైపోయింది. అన్ని వస్తువులు ఒక వస్తువునే ఉంచుకున్నాయి, మిగతా వస్తువులన్నీ మాయమైపోయినాయి. లేదా ఈ వస్తువు కూడా మాయమైపోయింది చివరికి. అప్పుడు ఫీల్కా, ఆ యొక్క శూన్యాన్ని ఫీల్కా, అది వేరే ఆబ్జెక్ట్స్ లేవు, ఏ వస్తువులు లేవు, ఈ వస్తువు కూడా లేదు, ఆ ఫీల్కా. రెండే రెండు విషయాలు, అన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు పట్టుకున్న అది కూడా మాయమైపోయింది, ఈ శూన్యం కూడా మాయమైపోయింది. అంటే జస్ట్ ఫస్ట్ ఒక రోజ్ ఫ్లవర్ ఉంది, లేదా ఆ ముఖం ఉంది, లేదా ఆ స్త్రీ ఉంది, ఆ మనిషి ఉన్నాడు, ఆ రాయి ఉంది, వర్తమానంలో ఉన్నారు. వీటిని కూడా వదిలేసాయి. ఆ వదిలేసి ఆ ఫీల్ అవ్వు, బాగా ఫీల్ అవ్వు, వదిలేస్తే ఏమవుతుంది? అప్పుడు నువ్వు ఎక్కడికి పడిపోతావు? పూర్తి శూన్య స్థితిలోకి ప్రవేశిస్తావు. ఇంకేం ఉండదు అక్కడ, జీరో. శివుడు ఏమంటున్నాడు? ఇప్పుడే, అప్పుడే నిన్ను నువ్వు తెలుసుకుంటావు. ఆ యొక్క ఆ శూన్య స్థితిని నువ్వు గుర్తుపెట్టు, ఆ శూన్యతని గుర్తుపెట్టు. నువ్వే అది, అక్కడ స్వచ్ఛమైన వాడివి. ఏది అంటుకోలేదు, ఆకాశాన్ని మేఘాలు తాకవు కదా, అలాగే ఏమీ లేదు, నిన్నేమీ తాకలేదు. ఆ శూన్యస్థితి నువ్వు. ఇది ఆ యొక్క ఈ విషయం నేరుగా శూన్యస్థితిలోకి నువ్వు వెళ్ళలేవు. ఏదో ఒక వస్తువు నుంచి వెళ్ళాలి. ఆ వస్తువుగా అది ఒక వాహనంగా వెళ్ళాలి. ఫస్ట్ ఒక వస్తువు పెట్టుకుంటాం మైండ్లో, మిగతా వస్తువులన్నీ తీసిపారా పక్కన పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మొత్తం మన చైతన్యం అంతా, మన కాన్షియస్ అంతా, మన ఎరుక అంతా కూడా ఆ వస్తువు మీదే ఉంటుంది. ఈ విధంగా అయితే మనం శ్వాసను గమనిస్తూ అన్ని ఆలోచనలన్నీ కట్ చేసి ఏవి అవి వద్దు, ఇవి వద్దు, నాయితీని కేవలం శ్వాసను గమనిస్తూ 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 పోతే చివరికి ఏమైంది? ఆ శ్వాస భూమధ్యంలో నిలిచిపోయి శూన్యమైంది. ఏదైనా మెడిటేషన్కి వాడడం అనే టెక్నిక్లోనే ఇదంతా 112 పద్ధతులు. అంటే దేన్నైనా నువ్వు ఏ విధంగానైనా నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోతావు, శూన్యస్థితిలోకి వెళ్ళిపోతావు. అది లేదు. ఇంకా నువ్వు ఆ శ్వాస నువ్వు గమనించగా ఆ శ్వాస శూన్యం అయిపోయింది. ఏమైంది? ఆ శూన్య స్థితిని నువ్వు గమనిస్తూ ఉన్నావు, ఇంకంతే. ఎక్కడుంది అది? తెలియదు నీకు, ఆలోచనే లేదు. ఆ యొక్క లోపల పడిపోయావు, అగాధంలో పడిపోయావు. ఇంకేం లేదు అక్కడ, ఏ ఆబ్జెక్టు లేదు, సబ్జెక్టు ఒకటే ఉంది. నువ్వు ప్యూర్గా ఉన్నావు, ఆత్మ ఉంది, అంతే. అక్కడ ఏ కలుషితం లేదు, అక్కడ ఏమి ఆక్యుపై అయ్యి లేదు. నువ్వు కేవలం స్వచ్ఛంగా ఉన్నావు, శుద్ధంగా ఉన్నావు, బుద్ధిగా ఉన్నావు, ఈ సహజస్థితిలో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ చేయాలి. మొత్తం ఒకేసారి ఆ టెక్నిక్ అంతా నేను ఒకేసారి చేసేస్తానంటే చేయొద్దు. ముందు ఆ వస్తువుతో ఫీల్ అవ్వు కొన్ని రోజుల పాటు, అది ఒక పార్ట్ అవుతుంది. అంతేగాని మొత్తం ఒకేసారి ఆ పార్ట్ చేయొద్దు. ఫస్ట్ ఏం చేయాలి? కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు ఫస్ట్ పార్ట్ చెయ్యి. వస్తువులు పట్టుకో, ఒక ఆబ్జెక్టు తీసుకో, ఒక వస్తువుని తీసుకో, అది గులాబీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫీల్ అవ్వు. ఆ మొత్తం అంతా దాంతో నిండిపో. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నావు, ఆబ్జెక్ట్ మార్చకూడదు, సేమ్ ఆబ్జెక్ట్ ఉంచాలి. అయితే మళ్ళా ఒకవేళ do not go on changing objects, because with every object you will have to make the same effort again. మళ్ళా నువ్వు ఆబ్జెక్ట్ మారిస్తే మళ్ళీ మొదటి నుంచి జీరో నుంచి మొదలెట్టాలి. ఒక రోజ్ ఫ్లవర్ తీసుకున్నావు, అయితే యూజింగ్ దట్ రోజ్ ఫ్లవర్ ఎవ్రీ డే ఆ ఫ్లవరే వాడాలి, ఇంకా వేరే ఫ్లవర్ మార్చకూడదు. అప్పుడు నవ్ ఐ ఆమ్ ద ఫ్లవర్, నువ్వు ఆ ఫ్లవర్ అయిపోతావు.
రోజ్ ఫ్లవర్ అంటే రోజ్ ఫ్లవర్ అయ్యి, మళ్ళీ ఈరోజు రోజ్ ఫ్లవర్ తీసుకుని రేపొద్దున జాస్మిన్ తీసుకుని లేకపోతే ఇంకొక పుష్పాలు మార్చకూడదు. లేకపోతే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వదు. కొన్ని రోజుల పాటు అదే పుష్పాన్ని రిపీట్ చేయాలి. రైట్. ఫస్ట్ పార్ట్ ఫుల్ఫిల్ అయింది. ఇది ఏమైంది? ఏ విధంగా ఫుల్ఫిల్ అయింది? కేవలం ఆ పువ్వు మాత్రమే ఉంది, ఇంక వేరే ప్రపంచం ఏం లేదు. ఆ పువ్వులోనే మునిగిపోయావు నువ్వు కొన్ని రోజుల పాటు. అది ఎంతో అద్భుతంగా అనిపించింది, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, ఎంతో సజీవంగా ఉంది, ఎంతో పవర్ఫుల్గా ఉంది. ఆ యొక్క స్థితిలో నువ్వు ఉన్నావు. జస్ట్ ఫీల్ ఇట్ కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఇంకా ట్యూన్ అయిపోయావు నువ్వు. సెకండ్ పార్ట్లోకి వెళ్ళాను, ఇంకా స్ట్రగుల్ ఏం లేదు. ఆ యొక్క ఫ్లవర్ స్టడీగా ఉంది, నిలకడగా ఉంది. ఈ ప్రపంచం అంతా మర్చిపోయావు, కేవలం ఫ్లవరే ఉంది. అది ఆ యొక్క స్థితికి నువ్వు చేరుకున్నావు. అయితే సెకండ్ పార్ట్లోకి ఇప్పుడు ప్రవేశం. కళ్ళు మూసుకో, ఇంకా ఫ్లవర్ లేదు, ఏం లేదు, పక్కన బట్టే. ఫస్ట్ పార్ట్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ రావాలి. అప్పుడు సెకండ్ పార్ట్ డిఫికల్ట్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫస్ట్ పార్ట్ నువ్వు ఎంత అద్భుతంగా చేస్తావో అప్పుడు సెకండ్ పార్ట్ కష్టం కాదు. మొత్తం టెక్నిక్ అంతా వన్ సిట్టింగ్లో చేస్తే సెకండ్ అసాధ్యం అవుతుంది. నువ్వు ఫస్ట్ పార్ట్ చెయ్యి. మొత్తం ప్రపంచాన్ని అంతా మర్చిపో, కేవలం ఆ వస్తువును మాత్రమే గుర్తుపెట్టుకో, ఆ ఫ్లవర్ మాత్రమే గుర్తుపెట్టుకో. చివరికి సెకండ్ పార్ట్కి వచ్చావు నువ్వు. లేదా ఒకేసారి నువ్వు ట్రై చేస్తే ఏమవుతుంది? ఇఫ్ యూ కెన్ ఫర్గెట్ ద ఓల్డ్ వరల్డ్ ఫర్ వన్ ఫ్లవర్, యూ కెన్ ఫర్గెట్ ద ఫ్లవర్ ఆల్సో. నథింగ్నెస్. ఒక్క పుష్పం గురించి అన్నీ మర్చిపోతే ఆ ఒక్క పుష్పాన్ని కూడా మర్చిపోవచ్చు. అశూన్యం గురించి సెకండ్ పార్ట్ వచ్చేసి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది, మైండ్ ట్రిక్కీ ప్లే చేస్తుంది. అది దాని టక్కరిది. అది మొత్తం తొక్కేసారి చేద్దాం ఎందుకు అని అంటుంది. అప్పుడు నువ్వు అపజయం పొందుతావు. ఇది నీకు ఉపయోగపడదులే, వదిలేసి, ఇది నీకు సంబంధించింది కాదులే అంట. ఉపయోగం లేదు, ఇది నాకు సంబంధించింది కాదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? సాధన ఎలా చేయాలి? పార్ట్స్గా చేయాలి. నువ్వు విజయం సాధించాలంటే పార్ట్గా చేయాలి. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్కి రావాలి. అక్కడ చివరికి ఆ ఆబ్జెక్ట్ కూడా లేదు, కేవలం నువ్వు ప్యూర్ కాన్షియస్గా మిగిలిపోతావు. ఆ చివరిలో కేవలం ఒక వెలుగు మాత్రమే అవుతావు, ఆ దీపం మాత్రమే అయిపోతావు. ఈ ఫ్లేమ్ వితౌట్ ఎనీథింగ్ అరౌండ్, దాని ఇంకా చుట్టూ ఏం లేదు, నువ్వు కేవలం చైతన్యం. సరే, ఒక ల్యాంప్ పట్టుకున్నావు, ఒక దీపం వెలిగించావు. ఆ దీపపు కాంతి ఏమవుతుంది? మొత్తం అన్ని వస్తువుల్ని కనపడేలా చేస్తుంది. విజువలైజ్ చేయి. చాలా వస్తువులు ఉన్నాయి. ఒక చీకటి గదిలో, ఆ గదిలో చాలా వస్తువులు ఉన్నాయి, ఆ చీకటిగా ఉంది. ఒక ల్యాంపు తీసుకొచ్చావు లోపలికి, నేను దీపం తీసుకొచ్చావు. అన్నీ ఆ దీపకాంతితో ఆ వస్తువులన్నీ కనపడిపోతాయి. ఆ దీపకాంతి ఆ వస్తువులన్నింటినీ కనబడేలా చేస్తుంది, నువ్వు అన్నింటినీ చూడగలుగుతావు. కానీ నువ్వేం చేయాలి? ఏ వస్తువుని చూడకు, ఒక వస్తువుని చూడు. ఆ ఒక్క వస్తువే ఉంది, ఆ వస్తువు, ఆ కాంతి, దీపకాంతి ఉంది, ఓకే. ఆ వస్తువు ఓకే. ఆ దీపకాంతి అన్నిటినీ కనపడేలా చేస్తుంది అని ఓకే. కానీ ఆ ఒక వస్తువుని దృష్టి పెట్టాలి. చివరికి ఏం చేసావు? ఆ వస్తువుని తీసి పక్కన పెట్టావు. అప్పుడు ఏమైంది? ఆ దీపకాంతే ఉంది, ఏ ఆబ్జెక్టు లేదు. అదనమాట. ఇది ఈ యొక్క వ్యవహారం ఏంటంటే, ఈ కాన్షియస్నెస్ సేమ్ హ్యాపెన్స్ విత్ ఎవర్ కాన్షియస్నెస్. నీ చైతన్యంతో ఇదే జరుగుతుంది. నువ్వెవరు? నువ్వు ఆ కాంతివి, నువ్వు ఆ వెలుగువి.
మొత్తం ఈ ఈ ఈ నీ వలనే నీ నుంచి వెలువడే కాంతి వలనే ఈ ప్రపంచం అంతా కనపడుతుంది. ఏ విధంగా ఒక దీపం తీసుకొచ్చి చీకటి గదిలో ఒక దీపం తీసుకొచ్చి మొత్తం ప్రపంచాన్నంతా వెలుగు చూపించాము, వెలుగు కనపడిందో ఆ వస్తువులన్నీ కనపడ్డాయో ఆ రూమ్లో, అలాగే నీ వలన ఈ వస్తువులన్నీ కనపడుతుంది. సరే, ఆ వస్తువులన్నీ పక్కన పెట్టేవయ్యా, ఒక ఆబ్జెక్ట్ని పట్టుకో, కాన్సన్ట్రేషన్ చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? కేవలం చివరికి ఎల్లగా అదే కాన్షియస్నెస్, అదే వెలుగు. ఇంకా నువ్వు దేని మీద దృష్టి పెట్టలేదు కాబట్టి అవేవి నీకు ఉన్నా కనపడవు. కేవలం ఆ ఒక్కదాని మీద పెట్టావు. మీద ఆ చివరికి ఏమవుతుంది? దాన్ని కూడా వదిలేస్తావు. అప్పుడు ఏమైంది? ఆ వస్తువు ఒక వస్తువునే చూసావు, ఆ వస్తువుని కూడా వదిలేసావు. అక్కడ మిగిలిందంతా ఏంటి? మిగిలిన వస్తువులు ఏం దృష్టి పెట్టవు, కేవలం ఆ వెలుగు మాత్రమే ఉంటుంది. అది కాన్షియస్నెస్. ఇంకా దేని మీద పడలేదు. బుద్ధుడు దానికి ఏం పేరు పెట్టాడు? నిర్వాణ అని పెట్టాడు. మహావీరుడు ఏమని చెప్పాడు? కైవల్య అని పెట్టాడు. కైవల్య అంటే టోటల్ ఎలోన్నెస్, ఇంకంతే ఏకాంతము అని. ఉపనిషత్తులు ఏం చెప్పాయి? బ్రహ్మము అని చెప్పాయి, ఆత్మ అని చెప్పాయి. ఉన్నది ఒకటే. శివుడు ఏం చెప్పాడు? ఇటు క్లిక్ చేయి చాలు, నీకు అసలు రహస్యం నీకు అర్థమవుతుంది. ఆ బ్రహ్మము, ఆ మూలము నీకు అవగాహనకు వచ్చేస్తాడు. అయితే ఈరోజు ఇంకొక విషయం చెప్పుకొని, సో ఈరోజు ఎక్కువైంది కాబట్టి ఈ ఒక లెంతీ వీడియోని ఎవరు చూడరు. రేపు 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 విశేషం ఏంటంటే, రేపు ఏం చెప్పుకోబోతున్నాము అనే దానిపై చెప్దాం. మన మూడ్ బాలేదు, కోపం వచ్చింది, మన మూడ్ బాలేదు, ఎవరి మీద మనకి మూడ్ బాలేదు. అయితే క్వశ్చన్ చెయ్యి, వెన్ మూడ్ అగెనిస్ట్ సమ్వన్, ఎవరి పట్ల వ్యతిరేకత ఉంది, ఆ కోపం వచ్చేసింది, అయితే ఆ వ్యక్తులను నువ్వు పెట్టుకోబాక, ఆ పలానావాడి వల్ల కోపం వచ్చింది అని పలానావాడిని తెలుసుకోబాక, నీ కేంద్రంలో నువ్వు ఉండు, ఏం జరుగుతుందో చూడాలి అనేదాన్ని రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరైనా ఎవరి మీదైనా ప్రేమ, ఎమోషన్సే కదా, కోపము అంతే లేదా ప్రేమైనా అంతే, ఎవరిపైన వ్యతిరేకత అయినా అంతే లేదా ప్రేమైనా అంతే. ఈ విషయంలో ఏ విధంగా ఉండాలి? అప్పుడు కోపం వచ్చినప్పుడు లేదా ద్వేషం వచ్చినప్పుడు మనల్ని మనం మర్చిపోయి కేవలం ఆ వ్యక్తిని ఆబ్జెక్ట్గా వాడతాం. లేదా ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అనే విషయాల మీద అలా కాదు, ఆ ప్రేమ పుట్టింది ఏమిటి, ఆ మూడు గురించి ఏమిటి అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video to all. If anybody new, kindly subscribe.